గత ఆదివారమే మనం ఈస్టర్ జరుపుకున్నాం. యేసు ప్రభువారు ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు. శిష్యులు మర్చిపోయారు, శత్రువులు గుర్తుపెట్టుకున్నారు. అది వాస్తవం. శిష్యులు మర్చిపోయారు, శత్రువులు గుర్తుపెట్టుకున్నారు. అదే రీతిగా అనేక మంది ఆయన చెప్పిన విషయాలు ఇంకా సంపూర్ణంగా గుర్తు చేసుకోక, గ్రహించక మర్చిపోతున్నారేమో, నాకు తెలియదు. కానీ పునరుద్ధాన సత్యమును కొనసాగిస్తూ ఈస్టర్ ఆరాధనకు వచ్చిన వారు ఆ వర్తమానం విన్నారు. విశాలమైన స్థలంలో మనం చక్కగా ఆరాధించగలిగాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ దేవుడు చూపిన మహాకృపను బట్టి ఆయనకి వందనాలు. అయితే పునరుద్ధాన సత్యం చాలా చాలా ప్రాముఖ్యం. అది ఎంతమంది అయితే నిజంగా అనుభవపూర్వకంగా గ్రహించుకుంటారో అట్టి జీవితాల్లో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని ఆశ ఆయనను ఆశ్రయించి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆ పునరుద్ధాన జీవమును జీవించాలని. వాట్ ఈస్ ది రిజరక్షన్? రిజరక్షన్ ఈజ్ సింప్లీ టూ థింగ్స్, డెత్ అండ్ లైఫ్. దట్స్ ఆల్. బట్ ఇట్ ఈస్ ప్రొఫౌండ్. రెండు వచనాలు అంటే కేవలం మనం చదివి మన మనసులో పెట్టుకొని మళ్ళీ ఆ వచనం దగ్గరికి వెళ్ళం, కానీ అక్కడ వివరించిన మాటలు మనం గుర్తుపెట్టుకొని అది ఈ వర్తమానమునకు ఒక పునాదిగా పెట్టుకొని దేవుడు మనకి నేను వర్తమానాన్ని విందాం. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మొదట చదువుకుందాం. బైబిల్స్ ఉంటే తెరిచి చూడండి, లేనివారు చదవబడుతున్నప్పుడు వినండి. మొదట వచనం, ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 1 verse 20. ఇంగ్లీష్, తెలుగులో ఐ థింక్ ఇట్ ఇస్ 20-21 ఆల్ టుగెదర్. ఇంగ్లీష్లో ఇట్ ఇస్ verse 20. తెలుగులో ఆ పదము లేకపోతే ఆ పదజాలం వచ్చినప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, దట్ ఈస్ ఇంపార్టెంట్, దట్ గాడ్ విత్ దట్ పవర్ he raised Christ from the death. మృతులలో నుంచి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మట్టుకే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండు. దిస్ ఇస్ పవర్ఫుల్. ఐ ఎమ్ టెలింగ్ యూ, దట్ ఈస్ రిజరక్షన్, ద కంప్లీట్ రిజరక్షన్. ఆయన ఈ లోకంలో జీవించాడు, మామూలు వ్యక్తిగా జీవించాడు, పేదరికంలో జీవించాడు, ప్రతి ఒక్క కామన్ మ్యాన్తో ఐడెంటిఫై చేసుకున్నాడు, ఒక వర్గం వారితో ఐడెంటిఫై చేసుకోవాలా, అందుకనే ఆయన ఆ రీతిగా జన్మించాడు. సో దట్ యూ కెన్ ఐడెంటిఫైడ్ విత్ ఎనీ కామన్ పర్సన్. ఆయన ఒక ధనవంతుడి ఇంట్లో పుట్టుంటే, ఒక రాజు గృహంలో పుట్టుంటే ఆ రీతిగా బ్రాండ్ అయిపోయాడు యేసు ప్రభు వారు. ఎవ్రీబడి నోస్, క్రిస్టియన్, నాన్ క్రిస్టియన్, దట్ వెన్ హీ లివ్డ్ ఇన్ దిస్ ఎర్త్, జీసస్ క్రైస్ట్ వాజ్ అ కామన్ మ్యాన్. అవునా కదా? సామాన్యం. అందుకనే ఏమనే వాళ్ళు, అరే వడ్రంగి కొడుకు కదా ఈడు, అలాగే గుర్తుపెట్టారు. రైట్. కానీ దాని తర్వాత ఆయన మరణించి పునరుద్ధానం చెందిన తర్వాత అసలు ఆయన ఏంటి? ఎప్పటికైనా అదే. హీ వాజ్ ఆల్వేస్ సీటెడ్ అప్ దేర్, బట్ ఫర్ సమ్ టైమ్ హీ కేమ్ డౌన్. మనిషి యొక్క పాపమునకు ఆ వెల చెల్లించడానికి, పాపము యొక్క జీతము మరణము, ఆ వెల చెల్లించి ఆ పెనాల్టీని పే చేసి ఆ పాడన్ని, ఆ క్షమాపణను అందించడానికి ఆయన ఇదంతా చేశాడు. పునరుద్ధానం చెంది భూలోకమందు కానీ పరలోకమందు కానీ ఏ అధికారమైనా కానీ, అండ్ గాడ్ గేవ్ వండర్ఫుల్ డిస్క్రిప్షన్. హీ సెడ్ అబౌవ్ ఎవ్రీథింగ్ గాడ్ రేజ్డ్ క్రైస్ట్. దట్ ఈస్ అమేజింగ్. ఆయనను మరణము నుంచి లేవనెత్తి తండ్రి పక్కన కూర్చోబెట్టాడు. అయితే మన స్టోరీ ఏంటో తెలుసా? 2వ అధ్యాయం 6వ వచనం, సేమ్ ఎఫ్సీలు రాసిన పత్రిక 2:6 tells what has happened to us who believed. ఆయన యందు విశ్వసించిన వారికి ఏం జరిగిందో ఇది చెప్పిన తర్వాత 2వ అధ్యాయం 6వ వచనంలో ఎంత బ్రహ్మాండంగా రాసింది చూడండి. క్రీస్తు యేసునందు
క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన కృపా ఐశ్వర్యమును రాబో యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. ఏంటంట? ఆర్ యు గెటింగ్ ద పాయింట్? అమేజింగ్. యూ షుడ్ రియలీ జంప్ ఫర్ జాయ్. ముందు దేవుడు ఎవరిని లేపాడు? ఏమండి, విన్నారా? వింటున్నట్టు ఉన్నారు. సింపుల్. ఇవాళ వర్తమానం ఇంతే. మృతుల్లో నుంచి దేవుడు ఆయనను లేపాడు, తండ్రి పక్కన కూర్చోబెట్టాడు. మన దగ్గరకు వచ్చేసరికి మనల్ని పాపం నుంచి లేపాడు. ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాను. Clap for the glory of God. That is resurrection. We have been raised to life. మనలను ఆయన లేపాడు. అయితే ప్రాబ్లం ఏంటి అంటే, ఈ జీవితం మనం ఆయనతో పాటు కలిసి ఇక్కడ జీవించాలి. అది జరగట్లా. ఇవాళ అంశం, నువ్వు ప్రభువు కొరకు ఉన్నావా లేక ప్రభువుతో పాటు ఉన్నావా? రెండిటికి తేడా ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎ స్మాల్ ఇల్లస్ట్రేషన్. ద మెసేజ్ టుడే ఇస్, ఆర్ యూ ఫార్ జీసస్ ఆర్ ఆర్ యూ విత్ జీసస్? దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఎలక్షన్స్ అయినప్పుడు కొంతమంది కొన్ని పార్టీలు పక్షాన ఉంటారు, రైట్? ఈసారి సరే కాంగ్రెస్ ఓడికి వేద్దాం. మీరే పార్టీ అండి? మేము కాంగ్రెస్ తో కాదు లేము, మనం కాంగ్రెస్ పక్షాన ఉన్నాం. యువర్ ఫార్. ఎప్పటి వరకు అయితే ఆ ప్రభుత్వం మన ఆశలు నెరవేరుతుందో ఫార్, నెరవేరకపోతే అగెయిన్స్ట్, రైట్? ఏంటి డిఫరెన్స్? మనం ఎవరి కోసమైనా ఉన్నాము అంటే అది ఎప్పటి వరకు అంటే, వారు నా ఆశలు, నా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యేంత వరకే. ఎప్పుడైతే నేను ఆశించింది వారు చేయరో, నాకు వారి పక్షాన ఉండవలసిన అవసరం లేదు. ఇంకా ఎవరైనా ఉంటే వారి పక్షాన నిలబడతాను. ఎగ్జాక్ట్గా ఇదే అయింది. అందరూ ఆ మట్టలాదివారపు దినమున ఆ రోజు యేసు ప్రభువాన్ని చూసి ఆ జనాన్ని చూస్తుంటే ఎవ్రీబడి థాట్ దీస్ పీపుల్ వర్ విత్ జీసస్. నో, దే వర్ ఓన్లీ ఫార్ జీసస్ దట్ డే. మీకు అర్థమవుతుందా? ఆ రోజు ఆ ఊర్లో ఉన్న యూదులందరూ మామూలుగా చూస్తే, మళ్ళంటి వాళ్ళు ఎవడైనా కొత్త గడులు ఉంటే, అబ్బా ఎంతమంది ఫాలోవర్స్ అండి అనుకుంటాం మనం కదా. అందరూ ఒకటే నినాదం. ఏంటది? మట్టలు పట్టుకొని, హోసన్నా యూదులకు రాజు జయం. And everybody thought these people were with Jesus. No, they were for Jesus. And a lot of people even today after 2015, they are for Jesus time being. మనం ఆయన పక్షాన ఉన్నవారం అని అనుకొని ఆయనతో ఉన్నామని ఫీల్ అయిపోతే పెద్ద ప్రమాదం కాదండి. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఎక్స్పెక్టేషన్ మీట్ అయినంత వరకే. మళ్ళీ ఆ సీన్కి వెళ్ళిపోదాం. థర్స్డే, పామ్ సండే ఆయనతో ఉన్నట్టుగా కనిపించారు, కానీ ఆయన పక్షాన ఉన్న దే వర్ ఫార్ హిమ్. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు థర్స్డే రాత్రి అన్నాడో, ఇక నా టైం అయిపోయింది, నేను చనిపోవాలనేసరికి ఎవరెవరైతే ఆయన కొరకు ఉన్నట్టు ఉన్నారో వాళ్ళందరూ ఆయనకి ఏమయ్యారు? విరోధంగా. ఎందుకు? ఎందుకంటే యేసు ప్రభువారు వారి ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలా. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మెస్సయ్య ఏం చేస్తాడు? రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి మాకు స్వేచ్ఛ స్వతంత్రతను ఇస్తాడు. అలాంటి వాడు ఎవరైనా సరే వారి కోసం మేము ఉంటాం. ఆ వ్యక్తి తన కాదు అనేసరికి ఏమైంది? సిలువే. కానీ వీళ్ళు యేసుతో ఉండుంటే సిలువే అనేవాళ్ళు కాదు. మీకు అర్థమవుతుందా? ఓన్లీ దోస్ పీపుల్ హూ ఆర్ విత్ దట్ పర్సన్ విల్ డూ వాట్ ఎవర్, ఇర్రెస్పెక్టివ్ వాట్ ఎవర్ ఇస్ ద రిజల్ట్. అది విషయం. ఇంకొక ఉదాహరణ చెప్తాను ఇంకా స్పష్టంగా అర్థం అవడానికి. ఫార్ అండ్ విత్ చక్కగా అర్థమయ్యేది అభిమానుల దగ్గరికి వెళ్తే. ఫ్యాన్ ఫాలోవర్ డిఫరెన్స్ నేను ఎన్నోసార్లు చెప్పాను. ఫ్యాన్స్ అమెరికా దేశంలో ఒక మంచి బాస్కెట్బాల్ టీం, చాలా క్లబ్స్ ఉన్నాయి. ఆ క్లబ్లో ఒక ఆయన స్టార్ పర్ఫార్మర్, ఆ పేరు నేను చెప్పట్లేదు, అంత ప్రాముఖ్యం కాదు. ఆయనకు ఎంతోమంది అభిమానులు. ఎందుకంటే తను ఆడితే గ్యారంటీగా ఆ క్లబ్ గెలుస్తుంది.
ప్రతిసారి ఆ టీం ఎప్పుడు ఆడుతున్నా ఆ అభిమానులు అందరూ తను వేసుకున్న జెర్సీ వేసుకునేవాళ్ళు, నంబర్ 9 అనుకుందాం. ప్రతి ఒక్కరు ఆ కలర్ కొనుక్కు అదే తను ఏదైతే ఎప్పుడు వేసుకొని ఆడుతూ ఉంటాడు. కొంతమంది ఫుట్బాల్ ప్లేయర్స్ అనండి, క్రికెట్ ప్లేయర్స్ అనండి, వాళ్ళ జెర్సీస్ ఉంటాయి, వాళ్ళ పేరు ఉంటుంది. క్రికెట్ ప్లేయర్స్కి అయితే నంబర్ ఉంటుంది, కాబట్టి అది వాళ్ళ ప్రాపర్టీ, అది సో టు సే. ఆ అభిమానులు అవే కొనుక్కొని వేసుకుంటారు. కాబట్టి వీళ్ళు కూడా స్టేడియం మొత్తం ప్రతిసారి వచ్చేవాళ్ళు, చీర్ చేసేవాళ్ళు. అయితే ప్రతిసారి తన భార్య కూడా వచ్చేది చూడ్డానికి, ఎప్పుడు ఆడినా. కానీ ఆవిడ ఎప్పుడు ఆ టీషర్ట్ వేసుకునేది కాదు, మిగతా వాళ్ళందరూ వేసుకునేవారు. ఒకసారి తన ఆ మ్యాచ్లో అట్టర్ ఫెయిల్యూర్, ఎప్పుడు తన కెరియర్లో ఎప్పుడు జరగల. ఆల్వేస్ అంటే బ్రహ్మాండంగా ఆడపోయినా అక్కడ జనాల ఎక్స్పెక్టేషన్ కంపల్సరీగా మీట్ అయ్యేవాడు. కానీ ఆ రోజు మ్యాచ్లో అసలు తన ఎప్పుడు బాల్ వేసిన అందులో బళ్ళ నథింగ్, అట్టర్ ఫెయిల్యూర్. ఈ జనం కొన్ని సంవత్సరాలుగా ప్రతి మ్యాచ్లో చీర్ చేసిన వాళ్ళు ఆ టీషర్ట్లు తీసేసి గోల చేసి ఇష్టం వచ్చినట్టు. ఎందుకు? ఆ రోజు తన అట్టర్ ఫెయిల్. కానీ అప్పటి వరకు అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఎంతమంది ఆయనతో పాటు ఉన్నారనుకున్నారు ఆ రోజు. కానీ ఆ రోజు తన భార్య వేరే ఇంటికి వెళ్ళిపోయిందా? అది తేడా. మీకు అర్థమైందా? తన ఆ గేమ్లో గెలిచినా గెలవకపోయినా, మనుషులు ఏమనుకున్నా, తన వివాహం చేసుకుంది కాబట్టి షీ ఆల్వేస్ వాజ్ విత్ హిమ్. అండ్ దట్ ఈస్ ద క్వశ్చన్ టుడే ఫర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. మీకు అర్థమైందా? యూ కెన్ క్లాప్. ఐ ఆమ్ టెలింగ్ యూ, మన పెళ్ళవల ఏమైంది? ప్రధానమైంది. పెళ్ళి అక్కడ అవుతుంది. ఏ రోజైతే ప్రధానమైందో, రిమెంబర్ వీఆర్ సపోజ్ టు బీ విత్ హిమ్ అండ్ నాట్ విత్ ద వరల్డ్. మనం ఈ లోకములోనే ఉండాలి, కానీ లోకం మనలోకి రాకూడదు. మనము ఆయనతో ఉండాలి, ఆయన కొరకు కాదు. చాలామంది ఆయన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయితే బాగానే ఉంది. ఓహో, గుడికి వస్తే పెళ్ళి అవుతుందా? బేతలకు వస్తే పెళ్ళి అవుతుందా? బేతలకు వస్తే పెళ్ళి అవ్వదు, పెళ్ళి అవుతుంది వాక్యం ద్వారా. అర్థమైంది కదా? రైట్. యువర్ వర్డ్ ఈస్ గివెన్, నథింగ్ ఎల్స్. వీఆర్ హియర్ జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. ది ప్రశ్న ఏంటంటే, ఆయన కొరకు ఉండటం మాని, అంటే ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యేంత వరకు, మన ఆశ తీరేంత వరకు లేదు. తన శిష్యులు కూడా ఎవ్వరూ ఆయన చనిపోయేదాకా కూడా ఆయనతో పాటు ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ చివరికి తేలింది ఏంటో తెలుసా? ఎవరు అప్పటి వరకు ఆయనతో నిజంగా లేరు. ఇట్ అపియర్డ్ దట్ ద డిసైపుల్స్ వర్ ఆల్వేస్ విత్ హిమ్, బట్ యాక్చువల్లీ దే వర్ ఫార్ హిమ్. God had to deal after resurrection. And we will look at one life to understand this. ఒక జీవితం, పరిచయమైన జీవితం. యేసుప్రభు వారి శిష్యుల్లో ఎవరితో అయితే నా పేరు మ్యాచ్ అవుతుందో. నా పేరు తెలుసండి, పీటర్ బాబు కాదు. అది పెద్దలు ఎప్పటి నుంచో ఎందుకు బాబు యాడ్ అయిందో, ఎక్కడ బాబు లేదు. నా పూర్తి పేరు గొల్లపల్లి పీటర్ ఫిట్జ్జెరాల్డ్ శామ్యుయల్. మరి మా డాడీ అంత పేరు పెట్టాడు. ఆ పేరు నాకు తగినట్టుగా జీవిస్తానని. జీవించలేదు, అది వేరే విషయం. సో పీటర్, ఫర్ వాట్ హీ డిడ్ వెన్ జీసస్ వాజ్ దేర్, we get an impression that Peter was with Jesus. No. It took a lot of time for Peter to finally say, Lord, from now I will be with you. అది ఎప్పుడు జరిగిందో చూద్దాం. దానికి ముందు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే, అంటే బైబిల్ వర్సెస్ చూడడం అవసరం లేదు, సమయం తక్కువ ఉంది, వర్షం పడింది, కొంతమందికి రెస్ట్, కొంతమందికి హాలిడే. ఇలాగే మనం ఉద్యోగాలు మానేస్తామా నాకు తెలియదు. తుఫాన్ వచ్చినా బాస్ గుర్తొస్తాడు, పరిగెత్తుతాం. కానీ చర్చ అనేసరికి, ప్లస్ ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ ఉంది, ఇంట్లో ఇంటర్నెట్ లేని వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి పర్వాలేదు, హాయిగా ఫ్యాన్ ముందు కూర్చొని లైవ్లో చూస్తే ఇదొక ఎక్స్పీరియన్స్. కనీసం అలా చూస్తున్నారేమో అని ఆశపడుతున్నాను. కానీ వర్షం గిర్షం ఆపకూడదండి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ వెన్ వీ బిలీవ్ దట్ వీ ఆర్ విత్ హిమ్. ఫార్ హిమ్ ఇట్ ఈస్ ఓన్లీ కన్వీనియన్స్. ఓన్లీ కన్వీనియన్స్. ఆయనతో పాటు. ఎందుకంటే ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఇదిగో
భూదిగంతముల వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. లో ఐ యామ్ నాట్ ఫార్ యూ, లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్, ఈవెన్ అండ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇదిగో క్రిస్మస్ రోజు గుర్తు చేసుకుంటాం, ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మాన్యుయల్ మీన్స్ గాడ్ నాట్ ఫార్, విత్ అస్, విత్ విత్ విత్. పెళ్లి రోజు ప్రమాణం చేస్తాం. నేను అనుకుంటున్నా పెళ్ళి ఒక ముందు వారం ముందు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇది బట్టి కొట్టరండి, అప్ప చెప్పండి, దాని తర్వాత కన్విన్స్ అయితే 3 వేయండి, లేకపోతే రింగ్లు ఎక్స్చేంజ్ చేసుకోండి, వాట్ ఎవర్, అది ఇంపార్టెంట్ కాదు, కానీ ఇది చదవండి. ఇప్పుడు చెప్పాను ఇది అనుకుంటా. ఒకసారి వెళ్ళి చూడు, మామూలు ప్రమాణం కాదు అది చేసింది. ఆ రోజు ఏంటంటే వెయిల్ ఉంది చూసుకోలేదు, తర్వాత చూడమని చెప్పారుగా, ఒకసారి చూడు బాబు ఇదే ఫేసు నాయన, మళ్ళీ రేపు పొద్దున్న ఫేస్ మారిపోయింది, లావ్ అయిపోయింది, సన్నం అయిపోయింది అంటే కుదరదు, ఇలా చెప్పాలి. లేదు అప్పుడు అయ్యా కట్టేస్తాను నేను, కట్టేస్తా ప్రభు, దండ ఏమంటే ఎంత ఎక్సైట్మెంటో, ఎంత ఎక్సైట్మెంట్, వేసేయమంటారా వేసేయమంటారా వేసి తర్వాత ఉంటుంది. లేదు ఈరోజు ఆ రోజు ఎక్సైట్మెంట్, దాని తర్వాత చిన్న గొడవ వచ్చేసరికి ఫోన్ వస్తుంది, పాస్టర్ గారు మాట్లాడాలి. అప్పటి వరకు పాస్టర్ సలహా ఎప్పుడు కాదు, పెళ్లి కాక మునుపు మాట్లాడుకున్నప్పుడు ఏముండవు, ఏం మాట్లాడుకున్నారు ఏం చేశారు ఇందులో మనకు అసలు భాగమే ఉండదు, అన్నీ డిసైడ్ అయిపోతాయి. మీరు అదా ఇదా ఇవన్నీ అయిపోతాయి. తర్వాత అసలు వాళ్ళు అదన్నారండి, ఇప్పుడు తెలిసింది ఏంటంటే పుట్టు పూర్వతలు తవ్వితే వాళ్ళు కాదు వీళ్ళు ఏం చేస్తాయి ఇప్పుడు, ఈ దిస్ దట్ ఇప్పుడు ఎందుకు మనకి, లేదే అమ్మా కుదరదు కదా. క్రిస్టియన్సేనా అవును, కానీ ఏంటి ఇదా అదా కాదులేండి. ఒకప్పుడు ఆంధ్ర, ఇప్పుడు ఎందుకు, లెట్ యు గెట్ ఇన్ టు ద మెసేజ్. ద పాయింట్ ఈస్, ఆ రోజు వి ప్రామిస్ టు బీ విత్, అవునా కదా, మరణము మములను ఎడబాపు వరకు నేను నీతో పాటు ఉంటానని ప్రమాణము చేయుచున్నాను. కళ్ళు మూసుకొని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, మైక్ ఉంటుందో లేదో లేదో, ఎంత గబగబా చెప్పేస్తే బెటర్ అనుకున్నాం. A lot of people don't understand. And similarly, we made a promise when we gave our life to the Lord. And He also promised that I will be with you. ఆయన నిబంధన, ఆయన ఒప్పందం, ఆయన నమ్మదగినవాడు. కానీ ప్రశ్న ఏంటంటే మనం ఆయనతో ఉంటామని చెప్పాం, కానీ వాస్తవం ఏంటంటే మనము ఆ రోజు నుంచి ఆయన కొరకు ఉండటం ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైతే ఆయన మన ఆశ తీర్చట్లేదో, కొంచెం టెస్టింగ్ ఎక్కువైపోయిందో, కొంచెం ఇదైందో, వెంటనే మనం వీఆర్ నాట్ ఫార్ హిమ్, ఫర్గెట్ అబౌట్ బీయింగ్ విత్ హిమ్. టుడే whoever you are, you say, Lord, నాయనా కేవలం నీ కొరకు కాదు ప్రభు, నీతో నాయనా నా జీవిత కాలం అంతా నీతో పాటు, వాట్ ఎవర్ ఈస్ ద రిజల్ట్ యూ గివ్ ఇన్ మై లైఫ్. ఈరోజు ఆరోగ్యం ఉంది, రేపు ఆరోగ్యం లేకపోయినా ప్రభు, ఈరోజు ఆస్తుందేమో అది లేకపోయినా, బిడ్డల మాట విన్నా వినకపోయినా, కుటుంబంలో సమస్య వచ్చినా లేకపోయినా, లేకపోతే అంతా సవ్యంగా ఉన్నా, లార్డ్ doesn't really matter, but I cannot afford to be without you. ఆయన లేకుండా మనం ఏమీ చెయ్యలేము. పేతుర్ని చూద్దాం ఒక్కసారి, బైబిల్స్ చూడని అవసరం లేదు, టకటక ముందుకు వెళ్ళిపోదాం. ఏదైనా వచనం జ్ఞాపకం చేస్తే చూడొచ్చు క్లుప్తంగా ఈ అంశం, ఈ ప్రశ్న, ఈ సవాలు. ఎందుకంటే యేసుప్రభు వారికి ప్రాముఖ్యమైంది ఇది. ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత అర్థం చేసుకుందాం, దేవుడు మనకి పునరుద్ధాన జీవమునిచ్చాడు. గాడ్ హెస్ గివెన్ అస్ రిజరక్షన్ లైఫ్. చచ్చిన వారం మనం బ్రతికాం కాబట్టి బ్రతుకుతున్న మనము ఇక ఆయనతో పాటు ఆయన కొరకు, వెన్ యు ఆర్ విత్ హిమ్ యూ విల్ ఆల్వేస్ బీ ఫార్ హిమ్, యూ కెన్ నెవర్ బీ అగెయిన్స్ట్. ఆయనతో ఉంటే ఆయనకి వ్యతిరేకంగా ఉంటామండి, జరగని పని. ప్రాముఖ్యమైంది ఇది. గెత్సెమనే వనం, ఒక్కసారి ఆ సీన్ గుర్తు చేసుకుంటే, యేసుప్రభు వారు తన ఇన్నర్ సర్కిల్, ఎప్పుడైతే కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు సందర్భాలు ఉన్నాయో, యేసుప్రభు వారు అందరు 12 మందిని ఇంక్లూడ్ చేయలే. ఆయన
ట్రాన్స్ఫిగరేషన్, మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, ఆయన రూపాంతరాలు మనం ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ముగ్గురిని తీసుకెళ్ళాడు, పేతురు, యోహాను, యాకోబు. అలాగే ఇది క్రూషియల్. తన జీవితంలో ఆ రాత్రి చాలా ప్రాముఖ్యమైన రాత్రి. యేసుప్రభువుకు తెలుసు యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు, రొట్టె ముంచాడు, తీసుకున్నాడు, చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఇక 30 వెండి నాణాలు తీసుకోవాలి, సెట్టింగ్ అయిపోయింది. ఇదిగో ఆయన ఇంకా నెక్స్ట్ ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్నాడు. ఈయన అక్కడికి వచ్చేసేయాలి, నేను అక్కడ మిమ్మల్ని తీసుకొని వస్తాను. సిగ్నల్ పెట్టేశాడు, సైన్ లాంగ్వేజ్ అంతా సెట్. యేసుప్రభు వారికి అదంతా తెలుసు. సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ వర్కింగ్ ఇన్ హిస్ మైండ్. సో హీ వాంటెడ్ దీస్ 3 people టు బీ వాట్? నాట్ ఫర్ విత్, థ్యాంక్ యూ సిస్టర్, విత్ హిమ్. కేవలం కాసేపు ఆయన కొరకు కాదు ఉండాలని ఆశపడింది, వీరు నాతో పాటు. కానీ మనం ఆ సీన్ చూస్తే ఎవడైనా చూసుంటే, అబ్బా ఆయన ఎక్కడికి వెళ్ళినా వీరు ఆయనతో పాటే ఉన్నారు. కాదు కాదు. మేబీ పీపుల్ ఆర్ గెటింగ్ డిసీవ్డ్ లుకింగ్ ఎట్ us, ఇంక్లూడింగ్ మీ. ఓ పీటర్ శామ్యుయల్ పాస్టర్ ఈస్ విత్ గాడ్. ఈజ్ హీ ఓన్లీ ఫార్ గాడ్? That only God knows. But I can tell you honestly, before you question, that I am with him. But it took a long time. చాలా టైం పట్టింది, కానీ పట్టవలసిన అవసరంలా. అది చెప్తున్నాను నేను, పట్టవలసిన అవసరం లేదు. ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే పట్టవలసిన అవసరం లేదు. కాబట్టి ఆ 3.5 సంవత్సరాలు శిష్యులందరూ ఆయనతో ఉన్నట్టుగా ఉంది, కానీ ఆ రాత్రి తేలిపోయింది, ఆయనతో లేరు వీళ్ళెవరు. ఆయన కొరకున్నారంతే. భోజనం పెడతా ఉంటే తిన్నారు, ఇవన్నీ చూశారు. యేసుప్రభు వారితో పాటు వచ్చారు, పేతురు కూడా ఉన్నాడు వాళ్ళతో పాటు, యేసుప్రభు వారితో పాటు. సో దే కేమ్ విత్ జీసస్. బట్ వెన్ జీసస్ వాజ్ అరెస్టెడ్, దే వర్ నాట్ విత్ హిమ్. రైట్? అంతకుముందే ఎందుకు పేతురుని ఎంచుకున్నానంటే, అంతకుముందే 12 మంది ఉన్నప్పుడు యేసుప్రభు వారు అన్నాడు, ఇంకా నన్ను అప్పగించే టైం అయిపోయింది అంటే, ప్రభువా లేదయ్యా, మీరు అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అన్నాడు. ఆయన అన్నాడా లేదా? అన్నాడు. అంటే పేతురు వెంటనే ఉండొచ్చు కదా, మన సీన్ ఏంటో మనకి తెలుసా? తెలీదే, అదే కదా ప్రాబ్లం. అన్నాడు, బాస్ లేదు, బైబిల్లో అట్లా లేదండి, నేను మామూలు అయ్యా అందరినీ విడిచిపెట్టేస్తారేమో. మనం భలే ఫస్ట్ మిగతా వాళ్ళ గురించి చెప్పడానికి, మన గురించి మనం చెప్పుకోం, మిగతా వాళ్ళ గురించి అందరూ వదిలిపెడతారేమో. కానీ నేను వదిలిపెట్టడమా? ఏమంటున్నావు? నీ కోసం నేను, అంటే నిన్ను ముందు చంపాలంటే అంటారు కదా, నా శవం మీద దాటలు అంతే, అంత డైలాగే కొట్టాడు ఈయన. బట్ వాట్ హ్యాపెండ్ దట్ నైట్? Luke 22:54, లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనం, మిగతా సువార్తల్లో కూడా ఉంది. యేసుప్రభు వారిని అరెస్ట్ చేయంగానే పేతురు వెంటనే ఆ సంకెళ్ళు తీసేయండి, ముందు నన్ను అరెస్ట్ చేయాలి, ఆయన ఎక్కడ తీసుకొని వెళ్తే అక్కడికి నేను వస్తాను. నేను ఎవరనుకుంటున్నారు? నేను ఆయనతో పాటు ఉన్నోడిని. ఈ రోజు కాదు, ఆయన ఏ రోజైతే చేపలు పడుతున్నప్పుడు పిలిచాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆయనతో ఉన్నోడిని. ఆయన చచ్చేంత వరకు ఆయనతో పాటే ఉన్నా. ఏమన్నా ఇట్లా? అది విషయం, అది విషయం. చదివేసేయండి. 54, Luke 22:54. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారు వెనుక వచ్చిచుండెను. చాలండి, ఇది మనకు తెలుసు, ఎన్నో వర్తమానాలు విన్నాం మనం. కానీ వాళ్ళ ఆ అంశం ఏంటంటే, బయటకి ఆయనతో ఉన్నట్టుగా కనిపిస్తున్న పేతురు ఇంకా పరిపూర్ణంగా ఆయనతో లేడు. He was for Jesus and all the disciples. అది ప్రాబ్లం అక్కడ. దాని తర్వాత అదే రాత్రి 3 సార్లు, రైట్? ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కాబట్టి చూడడం అవసరంలా. 3 సార్లు వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తులు ఆయన్ని ప్రశ్నించారు, సేమ్ అడిగారు. ఎందుకంటే చూసేవారికి, ఎందుకు ఈ మాట నేను పదే పదే చెప్తున్నాను అంటే, చూసేవారు అందరికీ, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఏంటి అభిప్రాయం తెలుసా? యేసు ప్రభువారు ఆయనతో పాటు ఎంతమంది ఉంటారు? 12 మంది. అబ్బో, వీళ్ళు ఎప్పుడు ఆయనతో ఉండేవాళ్ళండి. మోసపోయారు జనం. అలా అనుకున్నారు, ఆయన్ని సిలువేస్తే ఇంకొక 12 సిలువలు తయారు చేసుకోవాలనుకున్నారు. అవసరం పడలా. అర్థమైందా? ఎందుకు అంటే వాళ్ళు ఎవరూ లేరు. ఒకడేమో అమ్మేశాడు, ఒకడేమో ఆయన ఎవడో తెలియడు అన్నాడు. సేమ్ వర్డ్స్ యూజ్ చేశారండి. ఎవరో తెలుసా? ఆయన్ని ప్రశ్న ముందు ఒక చిన్నది ఏమని అడిగిందో తెలుసా? నువ్వు ఆయనతో కూడా, ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్లో సేమ్. Luke 22:55 చూడండి, 55, 56.
అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట్టు చూసి అతన్ని తేరి చూసి వీడును అతనితో కూడా ఏంటండి సేమ్ వర్డ్స్ ఏమంటున్నారు? అతనితో నువ్వు ఆయన పార్టీ అనలేదు. యు ఆర్ ఫార్ హిమ్. నో, దే సెడ్ యు ఆర్ విత్ హిమ్. బట్ ద ఫ్యాక్ట్ హియర్ ఇస్ హి ఇస్ నాట్ విత్ హిమ్. మీకు అర్థమవుతుందా? వాస్తవం ఏంటంటే తాను ఆయనతో లేడు. చూసిన వాళ్ళు అంటున్నారు, అరే 3.5 సంవత్సరాలు నువ్వు ఆయనతో పాటే ఉన్నావు కదట. ఏమన్నాడు అన్న ఆన్సర్? నేనా? అందుకు పేతురు అమ్మాయి నేను అతను ఎరుగున నేను. ఇదే ఫారెన్ అగేన్స్ట్ అంటే. ఆయన కొరకుంటే, ఆయన ఎక్స్పెక్టేషన్ మీట్ అయితే మా బాసే. ఎప్పుడైతే నేను ఆశించింది చేయడో ఆయన కాదు. అర్థమవుతుందా? ఎంతమంది ఉన్నారండి ఈ కేటగిరీలో? సరే, ఒకసారి అంటే ఓకే, మిగతా మనకి తెలుసు. సెకండ్ టైం మళ్ళీ ఆ చిన్నది అడగలేదు, ఇంకెవరో అడిగారు, నువ్వు ఆయనతో ఉన్నావు అంటే లేదు. మూడోసారి 58th వర్స్కి వెళ్ళిపోండి. మూడోసారి అయితే ఇంకా ఖచ్చితంగా ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు ఏమంటున్నాడు? బాస్ ఇదిగో అంటారు కదా, ఇట్లా ఏదో చూపించి. ఏమైనా కనిపిస్తుందా? నాకు గ్యారెంటీగా తెలుసు. అలాగే అడిగాడు. ఏమన్నాడు? నిజముగా వీడును అతనితో కాదు. యు ఆర్ షూర్లీ, ఇంగ్లీష్ బైబిల్ సేస్ యు ఆర్ షూర్లీ విత్ హిమ్. ఇక పేతురు ఒకటే ప్రమాణాలు చేసుకు, నేనా ఆయనతో పాట, బలవాడివే, నాలంటోడు ఇంకెవడో ఉండుంటాడేమో. అరే ఎప్పుడండి ఇది? యేసుప్రభు అరెస్ట్ చేసినప్పుడు. దాని తర్వాత కోడి కూసింది, పేతురు జ్ఞాపకం వచ్చింది యేసుప్రభు వారి మాటలు. కానీ ఇంకా తాను ఆయనతో లేడు. మీకు చూపిస్తాను నేను. స్టిల్ ఇది జరిగాక కూడా ఇంత అందుకనే అన్నాను, పీపుల్ ఆర్ జస్ట్ ఫార్ హిమ్ దీస్ డేస్. రిజరక్షన్ పవర్ ఈస్ బీయింగ్ విత్ హిమ్ irrespective of whatever it is. I am going to live and die with Jesus. అంతే, ఆయనతో పాటే నా బ్రతుకు. అంతే. I got engaged to my God. That should remind. నాకు ఆయనతో ప్రధానం అయిపోయింది. ఇంకా ఆయనని విడిచిపెట్టే సీన్ లేదు. విడిచిపెట్టను, ఆ తీర్మానంకి రావాలి. యు ఆర్ రేజ్డ్ టు లైఫ్ అండ్ యు ఆర్ రేజ్డ్ టు బీ విత్ జీసస్. నువ్వు లేపబడ్డావు. ఎందుకు అంటే ఆయనతో పాటు జీవించడానికి, ఆయనతో పాటు గుర్తింపబడడానికి. ఇప్పుడు స్ట్రైట్ మనం ఆయన పునరుద్ధానం చెందిన సీన్కి వెళ్ళిపోతే, అది మనం లాస్ట్ ఈస్టర్ రోజు ధ్యానం చేసాం. అది ఒక నిమిషంలో గుర్తు చేసేసి ముందుకు వెళ్ళిపోదాం. ఏం జరిగింది? ఆయన పునరుద్ధానం చెందాడు. దయచేసి దేవుని మాటలు ఆలకించండి. ఏం జరిగింది? ఏ శిష్యుడు రాలా, యోహాను కూడా రాలా. యోహాను వచ్చాడా? యోహాను రాలా. మగ్దలేని మరియా, ఇంకొక మరియా, కొంతమంది స్త్రీలు అందరు వెళ్ళారు. వాళ్ళు సజీవుడైన దేవుడిని చూడాలని కాదు, చనిపోయిన ఆయన బాడీ ఒకసారి దానికి అత్తరివన్నీ పూసి పాపం ప్రయాసపడారు. రాయి దొరిలింపబడింది, అదంతా మనకి తెలుసు. దేవదూత వాళ్ళని కలిసి, ఇదిగో మీరెందుకు సజీవుడిని మృతుల్లో వెతుకుంటున్నారు, ఆయన ఇక్కడ లేడు, వచ్చి చూడండి, ఆయన బతికాడు, మీరు వెళ్తూ ఉంటే ఆయన మిమ్మల్ని దారిలో కలుస్తాడు చెప్పారు. వెళ్ళి ఈ విషయం శిష్యులకు చెప్పండి. మార్క్స్ వార్తలు ఉంటుంది, శిష్యులతోనూ పేతురుతోనూ. స్పెషల్ మెన్షన్ పేతురుతోనూ. మనం ఈ విషయం కూడా చూసాం గతంలో. పేతురుతో ఒక చోటు చెప్పు. సరే, దాని తర్వాత పేతురు వచ్చాడు, సమాధులు చూశారు, యోహాన్ చూశాడు. ఈ హ్యాంకర్చీఫ్ గురించి చెప్పాను నేను ఈస్టర్ రోజు. చెప్పానా? గుర్తుందా? ఎంతమంది వచ్చారు ఈస్టర్ రోజు? ఏమంటే ఒకసారి చేతులు చూపించండి. పర్వాలేదు, రాలేదంటారా? రైట్, చెప్పాను కదా. ఖాళీ సమాధిలో ఏంటి రుజువు ఉండిందో? ఈ కర్చీఫ్. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, టైం అవుతుంది. రైట్, దట్స్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ వై గాడ్ రోజ్. సరే, దాని తర్వాత వాళ్ళందరూ ఇదంతా అయిపోయాక కూడా, సరే ఎక్కడున్నాడు ఆయన కలుద్దాం అనుకోలే. అందరూ వెళ్ళిపోయి ఎక్కడున్నారు? మేడగదిలో భయంగా. ఎందుకు? న్యూస్ ఏంటి? శత్రువు ఏమని చెప్తున్నాడు? శిష్యులు గుర్తుపెట్టుకోండి, బయట సమాచారం ఏంటి? యేసుప్రభు వారు బతికారని కాదు, అది ఉట్టి మగ్దలేని మరియా శిష్యులకే చెప్పింది, ఇంకా వేరే ఎవరికి చెప్పమని ఆయన చెప్పలేదు. అక్కడ వాళ్ళు వెళ్ళి న్యూస్ చెప్పారు, అయ్యా కొంపలు అంటుకున్నాయి. ఏమని చెప్పారు? బాడీ మిస్సింగ్.
రే చెప్పదురా నాయన, మన ఉద్యోగాలు పోవటం కాదు, మనుషులు మనం చంపేస్తారు. ఈ విషయం బయట పాకే లోపల వెంటనే ఇంకో పుకారు పుట్టించండి. ఏంటి? శిష్యులు వచ్చి బాడీని దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. కాబట్టి బయటంతా, కాబట్టి పోలీసు వాళ్ళు ఎక్కడికి వస్తారు? శిష్యుల దగ్గరికి. కాబట్టి వీళ్ళు మేడగదిలో ఆయన బ్రతికాడని ఈ విషయం తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళందరూ ఉంటే యేసుప్రభు వారి మధ్యకి వచ్చాడు, ఈ విషయం తెలుసు. అప్పుడు తోమా మిస్సింగ్, డిప్రెషన్లో ఉన్నాడు సార్, ఆయన మిస్సింగ్. మళ్ళీ తోమా కోసం వచ్చాడు. అంటే 2 times. జాన్ 21లోకి వెళ్ళిపోతాం మనం. యోహాను 21వ అధ్యాయంకి వెళ్ళక మునిపు ఆయన పునరుద్ధానం చెందాక 2 సార్లు యేసుప్రభు వారు ఆయన మహిమ శరీరంలో వాళ్ళకి కనిపించాడు. పేతురున్నాడు అక్కడ. అలా కనిపించి, అరే నాయన ఇదిగో నా గాయాలు చూడండి, భయపడద్దు. నేను 20 అధ్యాయులు వాళ్ళు 20 కాదు, వాళ్ళు నమ్మకపోతే అంటాడు మీ దగ్గర ఏమైనా ఫుడ్ ఉందా? ఎందుకంటే ఆయన మహిమ శరీరంలో ఉన్నాడు. అప్పటి వరకు యేసుప్రభు వారు ఎలా తెలుసు వాళ్ళకి? రక్త మాంసములు. ఆయన క్లోజ్ చేసిన డోర్ నుంచి లోపల రాలా. అర్థమవుతుందా? కానీ ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత, అందుకనే ఎక్కడ నా నామం పెడితే 2-3 కూరి ఉంటారో వారి మధ్యన ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఒక చోట ఉంటే ఇంకో చోట ఉండడానికి వీలు లేదు. దట్ ఈస్ ద హ్యూమన్ బాడీ లిమిటేషన్. బట్ ద గ్లోరియస్ బాడీ ఆఫ్ గాడ్, హీ కెన్ గో ఎనీవేర్. తలుపులన్నీ వేసేసుకుంటే జామ వచ్చాడు లోపలికి. వీళ్ళు దేవుని పోతాం అనుకోరు. నాయన అన్నీ చూడండి. ఇంకా కన్విన్స్ అవ్వలే. పోనీ ఫుడ్ తింటాను. అవును అంటే అలా మీ దగ్గర ఏమైనా తినడానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళు ఇచ్చారు, తిన్నారు. అమ్మ, ఓ మనోడే, మన బాసే, అయిపోయింది. మళ్ళీ తోమా కోసం స్పెషల్ అపియరెన్స్. ఇంత అయ్యాక మనం ఏమనుకుంటామండి? ఇప్పటి నుంచి అయినా వీళ్ళు ఆయనతో అనుకుంటామా? మీరు అనుకుంటారు, నేనైతే అని ఉంటాను. ఎంత జరిగాక బాస్ ఇంకా ఆయన నేను వదిలిపెట్టవా? బాగోదు. ఏ 3 years అంటే కొంచెం టైము, కొంచెం అటు ఇటు అయ్యాను. చచ్చిపోతున్నప్పుడు అక్కడ ఉంటాడు సార్, నాకు టెన్షన్ వచ్చేసింది, నన్ను కొట్టేస్తారు చంపేస్తాను కాబట్టి పారిపోయా. దేవుడు మళ్ళీ కనికరించి పిలిచాడు, మళ్ళీ నన్ను దర్శించాడు. ఇంకా నేను వదిలిపెట్టను. మనం అనుకుంటాం, కొంతమంది కొన్ని దెబ్బలు తగిలితే మళ్ళీ సాక్ష్యం చెప్తారు, ఇంకేమైనా ప్రభు నాయనా నన్ను లేపేశావు ఎక్కడ? మళ్ళీ 2 వారాలు అయిన తర్వాత కనిపించాడు. అంటే అనుకుంటాం, ఇంత దెబ్బ తగిలాక ఏమి సాక్ష్యం అండి. లార్డ్ ఐ విల్ బీ విత్ యూ 2 weeks, 2 months, 4 months. మళ్ళీ ఏదో వస్తుంది, మళ్ళీ నువ్వు SMS ఇచ్చి, మళ్ళీ విజిట్ చేసి, మళ్ళీ ప్రార్థన చేసి, ఆ రోజు ఏమైంది, దేవుడు ఎంత అద్భుతం చేసి, అవును కరెక్టే, కానీ ఇప్పుడేం చేశాడు? మళ్ళీ అదే హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ రోజు బాగా అయ్యాను అనుకున్న, బాగా అవ్వలేదు. పీటర్ బాబు ఏదో చేయబెట్టి ప్రార్థన చేస్తాడంటే అసలు చేయగదు కదా, షేకండి కూడా ఇవ్వలేదు. వాట్ ఎవర్ ఇట్ గోస్ ఆన్. This is the tendency of being for and not being with. ఆయన కొరకు కాదు, ఆయనతో. ఇది అయిపోయాకంటే 2 times ఆయన అపియర్ అయిన తర్వాత మనం అనుకుంటాం, ఇంకా ఈ గ్యాంగ్ లీడర్ మిస్టర్ పీటర్ శామ్యుయల్, వీళ్ళు అసలు వదిలిపెట్టరు ఆయన్ని. లేదండి, 21వ అధ్యాయంకి వచ్చేసరికి స్టోరీ రిపీట్. ఎందుకు? పీటర్ సారే కాకుండా ఇంకొక 6 బ్యాచ్ చేసుకొని వాళ్ళ పాత బిజినెస్లోకి, ఏ బిజినెస్ అయితే 3.5 సంవత్సరాల క్రితం వదిలిపెట్టేశారు, చేపల వ్యాపారం వదిలిపెట్టారు వీళ్ళు. నిజం చెప్తున్నాను నేను. యేసుప్రభు వారు ఎప్పుడండి వాళ్ళు చేపలు పడతా ఉంటే ఏమన్నాడు? మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుషులు పట్టు జాలరుగా చేస్తానంటే ఎప్పుడు? ఫస్ట్ కాల్ అది, మొదటి పిలుపు. వారు తమ వలలను విడిచిపెట్టి ఆయన వెంబడ, దే వర్ విత్ హిమ్, బట్ యాక్చువల్లీ దే వర్ నాట్ కంప్లీట్లీ విత్ హిమ్, దే వర్ ఓన్లీ ఫార్ హిమ్ ఫర్ ఎ టైమ్ బీయింగ్. ఆయనతో పాటు వెళ్తా ఉన్నారు, కానీ ఇంకా పూర్తిగా ఆయనతో ఉండటం నేర్చుకోలే వీళ్ళు. లేదు, రాలా. యేసుప్రభు వారు వారిని కలవడానికి లేట్ చేశాడు. ఆయన ఎప్పుడు అదే, ఆయన టెస్ట్ చేస్తున్నప్పుడు బెస్ట్ పద్ధతి ఏంటో తెలుసా? డిలే. చూసుకోండి, ఎప్పుడైనా మనం ఎంతసేపు కనిపెడతామో లేదో అన్నది, దానికోసం ఆయన పెట్టే అతి ప్రాముఖ్యమైన పరీక్ష సహనం. డిలే. ఈ ఇయరే పెళ్ళి అయిపోతుంది అనుకుంటావు,
ఆ ఇయర్ అవ్వదు. అంతే, గుడి మానేయకు. ఉద్యోగం ఈ సంవత్సరమే వచ్చిందా వస్తావు అనుకుంటావు, రాదు. యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. బట్ ఇఫ్ యు ఆర్ విత్ హిమ్ యూ విల్ సే, లార్డ్, ఈ సంవత్సరం ఉద్యోగం రాపోయినా, ఈ సంవత్సరం నా వివాహం కాకపోయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డజంట్ మ్యాటర్, ఐ వాంట్ టు బీ విత్ యూ. ఐఎమ్ నాట్ యువర్ ఫ్యాన్, ఐఎమ్ యువర్ ఫాలోవర్. ఫ్యాన్ అయితే టీషర్ట్ తీసి పడేస్తాడు, భార్య అయితే ఉంగరం తీసి పక్కన పడేయదు. హల్లెలూయా. భర్త అయితే ఉంగరం తీసి పక్కన పడేయడు. అంటే నేను రోజు తీసేస్తూ ఉంటాను అనుకోండి, ఒరిజినల్ పెళ్ళి ఉంగరం పోయింది. ఎలాగో అడగబాకండి, లేనిపోయిన స్టోరీ. కానీ ఉంగరం పోగొట్టుకున్నాను, నా భార్య నన్ను వదిలిపెట్టలేదు. దాన్ని బట్టి నేను నా భార్యకు మీ అందరి ముందు వందనాలు తెలియపరుచుకుంటూ, దేవుని సన్నిధిలో ఆవిడ ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఐ టెల్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్. ఐ నో షీ ఈజ్ నాట్ దేర్. రైట్, సరే. పాయింట్ ఏంటంటే ఆయనతో ఆయన లేట్ చేశాడండి. గలలే తీరమున, సముద్ర తీరంలో కలుస్తా అని చెప్పాడు, టైంకి రాలా. పేతురు ఏమన్నాడు తెలుసా? ఒరే, ఐఎమ్ గోయింగ్ బ్యాక్. 21వ అధ్యాయం ప్రారంభంలో ఏమంటుంది తెలుసా? నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా. చేప ఆ రోజు కాదు, గ్రీక్ పదం ఏం వాడారంటే తెలుసా? ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ఫిషింగ్. అంటే ఏంటో తెలుసా? మళ్ళీ తిరిగి నా చేపల వ్యాపారమునకు, అంటే మళ్ళీ తిరిగి నా పాత క్రియలు చేయడానికి, మళ్ళీ తిరిగి నా పాత ప్రాంతమునకు నేను వెళ్ళిపోతున్నానని పేతురు ఎప్పుడు చెప్పాడంటే, పునరుద్ధానం చెంది ఆ ప్రభువు 2 సార్లు వారికి అగుపడి, నాయనా నేను సజీవుణ్ణే అని చెప్పాక. అది ప్రాబ్లం. ఎప్పుడైతే లీడర్ చెప్పాడో ఆయనతో పాటు ఇంకొక 6. అది ప్రాబ్లం. అది ప్రాబ్లం. నాయకత్వం సరిగ్గా లేకపోతే, నాయకుడు స్థిరంగా లేకపోతే, అంతే కదండి, రైట్? పాలిటిక్స్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, సంస్థల్లో కావచ్చు. ఇఫ్ ద లీడర్షిప్ ఇస్ నాట్ రైట్, ఎంటైర్ ఆర్గనైజేషన్ వోంట్ బి రైట్. అంతే కదా? యథా రాజా, ఏమంటే తెలిసిన విషయాలే. సేమ్ స్టోరీ. అందరు వెళ్ళిపోయారు. ప్రభువుతో ఉన్నవారా? కాదే, అందరు వెళ్ళిపోయారు. 7. ప్రాక్టికల్ జోకులు వేయటం అంటే యేసుప్రభు తెలుసండి. మీరు అనుకుంటారు యేసుప్రభు జోక్స్ వేయడం అనుకుంటారా? భలే జోకులు వేస్తాడు ఆయన. ఆ రోజు కూడా వేసాడు. అవును, నిజంగా రాత్రంతా కష్టపడ్డారు. సేమ్ రిపీట్ స్టోరీ. ఒకప్పుడు ఆయన లేకుండా వాళ్ళు వేసారు, ఒక చేప పడలా. కానీ యేసుప్రభు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు వీళ్ళు పాపం వలలు కడుక్కుంటూ ఉంటే పేతురుతో మాట్లాడంటాడు, నాయనా వెళ్ళు, లోపలికి వెళ్ళు, వలే టైమింగ్ కరెక్ట్ కాదు, ప్లేస్ కరెక్ట్ కాదు, అన్నీ రాంగ్, నీ మాట చొప్పున వేస్తానండి. సేమ్ పీటర్, నువ్వు చెప్తున్నావు కాబట్టి వేస్తా. విస్తారమైన వాళ్ళు వచ్చాయి, చేపలు వచ్చాయి. అమ్మా ప్రభు వచ్చేసాడు. కానీ 3.5 years తర్వాత మర్చిపోయాడు. సరే, మళ్ళీ నా ఫిషింగ్ బిజినెస్సే బాగుంది. కొంతమంది ఆయనతో పాటు ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మళ్ళీ తిరిగి ఏ కారణమో నాకు తెలియదు, ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో, మళ్ళీ తిరిగి మీ పాత అలవాట్లకు, మీ పాత సహవాసాలకు, మీ పాత స్థలాలకు మళ్ళీ తిరిగి పదే మీరు వెళ్ళిపోతుంటే ఈరోజు తేల్చుకోండి. జస్ట్ డిసైడ్ టుడే, డూ యూ జస్ట్ వాంట్ టు బీ ఫార్ జీసస్ టైమ్ బీయింగ్, ఆర్ డూ యూ వాంట్ టు బీ విత్ హిమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ నాట్ డస్ ఫర్ యూ. దేవా, నీతో ఒక్క చేప పడలా. రాత్రి అయిపోయింది, తెల్లవారుతుంది. యేసుప్రభు వారు సముద్ర తీరం కూర్చోడు. ఇదంతా 21వ అధ్యాయంలో ఉంది. చాలా పెద్ద అధ్యాయం కాబట్టి చదవమని చెప్పట్లేదు నేను. ఆయన సముద్ర తీరాన్ని నిల్చొని జోక్ వేసాడు, ప్రాక్టికల్ జోక్. ఏంటో తెలుసు? పిల్లలారా, మీ దగ్గర ఏమన్నా ఉందా? మండదండి. నేనే పేతురయ్యి ఉంటే, ఎందుకంటే ఆయన ఎవరో వారు ఇంకా గుర్తుపట్లని ఉంది బైబిల్లో. అదే గుర్తుపట్ల. అది ప్రాబ్లం. మనం దేవునికి ఇలా చెప్పుకుంటే తెల్లారుతుంది. ఇలా మనం దేవునికి దూరంగా అయిపోతే ఏమవుతుందో తెలుసా? we will stop recognizing him. You will stop recognizing him. దేవుడు పరిచయస్తుడు, కానీ నువ్వు దూరం అయిపోతే ఆ దేవుడు నీకు అంత పరిచయం ఉండడు. అందుకనే డౌట్లు వస్తాయి, అందుకనే క్వశ్చన్లు వస్తాయి. ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో క్వశ్చన్లు తగ్గుతాయి, ఎందుకంటే ఆయనే ఆన్సర్ చేస్తాడు కాబట్టి. ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో కాబట్టి క్వశ్చన్లు ఎక్కువైపోతూ ఉంటాయి.
అది విషయం, అది విషయం. చూశాడు, మీ దగ్గర ఏమన్నాయి అంట, లేవు అన్నారు. కుడివైపుకే అన్నాడు. అప్పటికి అర్థం కాలే వీళ్ళు, ఎవడీడు అనుకోలే. ఎందుకు? వాళ్ళకి ఇప్పుడు చేపలు పట్టాలి. దే వాంటెడ్ ఫిష్. వేశారు పట్టజాలనంత. అప్పుడు ఎవరు గుర్తుపట్టారు? ఏ వ్యక్తి అయితే హ్యాంకర్ చీఫ్ చూసి గుర్తుపట్టాడో ఆయన లేదు. పేతురు కాదు, పేతురికి ఇంకా బలపెగల. పేతురు ఆయనతో పాటు ఉన్నాడు అనుకుంటున్నా. లేదు, యోహాను తనతో ఎప్పుడు ఉండేవాడు, క్లోజ్గా ఉండేవాడు, తన రొమ్మును ఆనుకొని ఉన్నవాడు. ద డిసైపుల్ హూమ్ జీసస్ లవ్డ్. యోహాన్ అన్నాడు, ఇదంతా 21st చాప్టర్లో ఉందండి. యోహాన్ అన్నాడు, సుమి, ప్రభువు సుమి అంటే పేతురు వెంట అమ్మా. కానీ పీటర్లో ఉన్న గుడ్ లక్షణం ఏంటంటే వెంట వచ్చేస్తాడు. భలే, వీళ్ళు భలే క్యారెక్టర్. అందుకని ఇదే అసలు ఇవ్వగానే వచ్చేస్తాడు జీ అని. చూసిన వాళ్ళు అబ్బా ఎప్పుడు ఇక్కడే ఉంటాడు కాదు, పదే పదే ఎస్ఎంఎస్లు ఇవ్వాలి. ఇక్కడ ఉన్నట్టే ఉంటారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. చెల్లగొచ్చు అమృతాంజన్ అడ్వర్టైజ్మెంట్ చూడండి. తలనొప్పి ఉందా రాసుకోండి, ఏమైంది మాయమైపోయింది. అలాగే ఇల్లు, అలాగే ఇల్లు. ఇప్పటివరకు పాట పాడుతూనే ఉంటాడు. మళ్ళీ దాంతోదే చెలగొచ్చు బెంగాలీలో మాయ. ఎక్కడ తెలియదన్నా, తెలీదా? ఉన్నారుగా ఇక్కడ డ్రమ్స్ వాయిస్తూ ఉన్నాడు, మళ్ళీ మాయమైపోయాడే. పరిగెత్తండి, పట్టుకోండి, రండి, మళ్ళీ ఐ యామ్ విత్. యు ఆర్ నైదర్ ఫార్ నార్ అగెయిన్స్ట్ నార్ విత్. యూ డోంట్ నో వేర్ యు ఆర్. యూ డోంట్ నో వేర్ యు ఆర్. యూ విల్ బి ఎవ్రీవేర్. ఎవడెక్కడ పిలిస్తే అక్కడ ఎక్కడ పెళ్ళన్నా పిలిచాడు, వెళ్ళిపోయాను. మళ్ళీ పాట పాడాలి, వచ్చేస్తానన్నా. మళ్ళీ ఇంకేమన్నా చేయాలి, యూత్, వచ్చేస్తానన్నా. ఎక్కడెక్కడికి వస్తావు? యేసుప్రభు వరకే కుదరలే అన్ని చోట్లకి వెళ్ళాలి. కానీ మనం వెళ్ళిపోతాం. వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? ఆర్ యూ ఫార్ బట్ ఆర్ యూ విత్? ఏమా పేతురు వెంటనే చిన్న చెడ్డి వేసుకున్నాడు, ఎందుకంటే చేపలు పడుతున్నాడు కదా. ఏమనుకున్నాడు, ఈయన ఎక్కడ వస్తాడు, ఎందుకు వచ్చిన గోల, నాకు ఇవాళ ఫుడ్ దొరకదు యేసుప్రభు అని నమ్ముకుంటే అనుకున్నాడు. ఇప్పుడు వెంటనే పై వస్త్రం వేసుకున్నాడు, వచ్చేసాడు. ఆల్రెడీ ఆయన బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాడు. మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతారని పాప ఆయనకి ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అల్టిమేట్. ఆల్రెడీ చేపలు ఫిష్ ఫ్రై అంతా రెడీగా ఉంది. ఒరే నాయన మీ చేపలు కూడా పండుకొని ఫ్రై చేసిస్తా అన్నాడు. అంటే అలా లేదు బైబిల్లో, కానీ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు అసలు బ్యూటీ అన్నాడు ఆయన. ఇప్పుడు అందరి ముందు క్లాస్. ఇట్ ఈస్ ఎంబరాసింగ్ బికాస్ పీటర్ హ్యాడ్ టు నౌ డిసైడ్ వెదర్ ఫ్రమ్ నౌ ఆన్ విల్ హీ బీ విత్ ఆర్ స్టిల్ హీ విల్ బీ ఫార్. అంశం ఇది, యాక్చువల్ మెసేజ్ స్టార్ట్ ఇప్పుడు, కానీ ఆపేస్తానులేండి. బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అందరి ముందు అంటే పీటర్ హ్యాడ్ టు డీల్, లెట్ మీ టెల్ యూ, హ్యాడ్ టు డీల్ విత్ హిస్ ఫెయిలియర్. పేతురు మళ్ళీ తిరిగి ఏంటి ఓడిపోయాడు. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి చేపల వ్యాపారం చేస్తాను వెళ్ళిపోయాడో, పీటర్ ఫెల్ట్ హీ వాజ్ టోటల్ ఫెయిలియర్. బట్ గాడ్ సెడ్, బాస్ ఐ విల్ హెల్ప్ యూ డీల్ విత్ యువర్ ఫెయిలియర్. అది దేవునిలోని బ్యూటీ ఏంటో తెలుసా? మన ఫెయిలియర్ని మన ముందు తీసుకొని వచ్చి ఆ ఫెయిలియర్తో డీల్ చేయించి దెన్ హీ విల్ మేక్ అస్ స్ట్రాంగ్. అది ఈ లోకం చెప్పేది ఏంటో తెలుసా? ఆ ఫెయిలియర్లో డిప్రెస్ అయి చచ్చిపో అంటారు. అది నోబడీ సపోర్ట్స్, నోబడీ హెల్ప్స్ అస్ డీల్ విత్ ఫెయిలియర్ మోర్ దాన్ జీసస్ క్రైస్ట్. అవును, నేను ఒక అట్టర్ ఫెయిలియర్ అండి. 20 years బ్యాక్ టోటల్ ఫెయిలియర్, పదే చదువుల్లో ఫెయిల్. ఏదో గ్రేస్ మార్కులు ఇచ్చి పాస్ అంటారు చూడండి, మనం గ్రేస్ మార్క్ కేటగిరీ. అప్పటి నుంచి గ్రేస్ ఉండింది నాకు. ప్రమోట్ పాస్ ఎప్పుడు లేదు ప్రోగ్రెస్ కార్డులో. అంటే 7 సబ్జెక్టులో 5 పాస్ అయితే ఏది 40-45 వస్తే 100కే. ఓ సబ్జెక్టులో 28 వస్తే ప్రమోట్ చేసేయండి. అలాగా 10th క్లాస్ వస్తే 50 వచ్చింది 150కి. 50 ఒకటో 50 కాదు. సిబిఎస్ఈలో 33 పాస్ మార్క్ కాబట్టి పాస్ అన్నాం. దాని తర్వాత అందరు ఇచ్చినట్టు మనసు ఇచ్చాం, ఫెయిల్. ఎందులో వద్దులేండి, లేని పనుకోవాలి. లవ్ ఫెయిల్ అంటే కూడా తెలుసు. యంగ్ పీపుల్ వీళ్ళు అనుకుంటారు ఓ ఫెయిల్ అవుగా అని. ఏం ఫెయిల్ అవుగా?
ప్లస్ ఫీల్ అది ఎవరన్నా వచ్చేస్తుంటే ఇదే ప్రాబ్లం. ఓ షీ ఈజ్ విత్ మీ. నో సార్, ది ఈజ్ ఓన్లీ ఫార్ యూ. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ గివింగ్ డైరీ మిల్క్ చాక్లెట్, షీ ఈజ్ ఫార్ యూ. Later on, somebody will give silk and it she was with me, she left me. No, she was not with you. She was for you. వీళ్ళు సంబరపడిపోతారు. I have somebody with me. She is coming on the bike. Tomorrow she will go in the car with somebody. ఈ ఫార్ విత్ తేడా తెలియక అందరూ మాతో పాటు ఉన్నారు. లేదు. Your friends also are probably not with you. If you have one friend who is going to be with you, it's amazing. We should have. అందుకని అన్నాడు, a friend in need is a friend indeed. ఎంతమంది ఉన్నారు ఫేస్బుక్ ఫ్రెండ్స్ గురించి అనట్లా వాళ్ళు ఉంటారు పోతారు. సగం మందిని గుర్తుపట్టం మనం. కాదు, ట్రూ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ బీ విత్ అండ్ జీసస్ ఇస్ ద ఓన్లీ ట్రూ ఫ్రెండ్ హూ విల్ బీ విత్ అస్ ఫర్ ఎవర్. ఎప్పుడైతే జరిగిందో కూర్చున్నాడు. యేసుప్రభు వారు అన్నారు, నాయనా, ఒక విశ్వాసి జవాబు ఇవ్వవలసిన ఒకే ఒక ప్రశ్న, ఈ ప్రశ్న 3 సార్లు అడిగాడు యేసుప్రభు వారు. 21వ అధ్యాయం 15వ వచనంకి వస్తే చూడనవసరం లేదు, నేను చెప్పేస్తున్నాను, సమయం అయిపోయింది. 3 విషయాలు ఉన్నాయి అక్కడ గబగబా. ఈ విషయం డీల్ చేయాలి. భోజనం పెట్టకుండా క్లాస్ పీకుంటే ఎక్కేది కాదు. మీకు అర్థమైందా? ఎందుకంటే పాపం ఆల్రెడీ రాత్రంతా కష్టపడ్డారు, చేపలు దొరకలా, అప్పుడే దొరికాయి. ఏమంటే ఆకలితో వచ్చినప్పుడు క్లాస్ పీపాకండి. మీ పిల్లలైనా మీ భార్యనైనా భర్తనైనా ఫుడ్ పెట్టి మంచిగా ఏది తిరిగి లేట్కి వచ్చేసారు, మీ కోపం బీపీ పెరిగిపోతుంది, కానీ వాళ్ళకి ఆకలి వేస్తుంది. అరే వచ్చావు రా అందుకు చికెన్ బిర్యానీ తెచ్చావు, కూర్చో, ఫుల్గా తినకేం తాగుతావా, మజ్జిగ గిజ్జిగ అంత తాగి, సరే ఇప్పుడు రా. అప్పుడు క్లాస్ పీకితే కొంచెం ఎక్కుతుంది. ఇది ఫుడ్ పెట్టకుండా తీసామనుకోండి మళ్ళీ రివర్స్ క్లాస్ అవుతుంది. అదే మరి నేర్చుకోవచ్చు కదా ఆయన దగ్గర నుంచి. నేర్చుకో. రాగానే ఎక్కడికి వెళ్ళావు నువ్వు బయట నిలబడరా, నీకు భోజనం లేదు ఇవాళ, అంతే ఫుల్గా పెట్టండి. ఆ రోజు స్పెషల్ బిర్యానీ పెట్టండి. ఇది పెట్టాక అది అంతా తిన్నా కూర్చోబెట్టి అన్నాడు. రైట్ పేతురు, మళ్ళీ వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు చెప్పు. ఎస్, దిస్ ఇస్ బ్యూటిఫుల్. హీ సెడ్, పీటర్, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్? హీ హ్యాడ్ టు ఆన్సర్ బిఫోర్ ఎవ్రీబడి. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్. తన తోటి స్నేహితులు, తోటి శిష్యులు వాళ్ళందరూ అక్కడ ఉండగా యేసుప్రభు వారు నిలదీశాడు. ఎందుకంటే ఆ బండ మీద తన సంఘం కట్టాలి. యేసుప్రభు వారి దగ్గర టైం లేదు. ఆయన వెళ్ళిపోవాలి పైకి, పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఇంకా ఆయన రాజ్యం ఇక్కడ వ్యాపించాలి. ఆయనేమో అక్కడ బంగ్లాలు కడుతున్నాడు, మన కోసం కడుతున్నాడు అనుకుంటున్నాను నేను. అంటే మనం ఏం చేస్తే ఉంటుంది అక్కడ, లేకపోతే షెడ్డే, లేకపోతే అడ్రస్ వెతుక్కోవాలి మనం, ఎక్కడుంది పీటర్ ఫ్యామిలీ పెట్టి ఆఖరికి ఎక్కడో చిన్న పాక ఉంటుంది, బ్రదర్ సెటిల్ అయిపో, నువ్వు చాలా చేశాను అనుకున్న కానీ ఏం చేయలేదంటే ఫినిష్. అర్థమైందా? ఎదిగో నేను మీకోసం స్థలము సిద్ధపరచునై వెళ్ళాను, నేను మీ కొరకు స్థలము సిద్ధపరిచిన, నేను ఉండు స్థలములో మీరులు ఉండు నాగన్న, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. హీఈస్ ఇన్ దట్ వర్క్. టు డూ దట్ వర్క్ హీ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ దీస్ పీపుల్. హీ వాంటెడ్ దెమ్ టు బీ విత్ హిమ్, నాట్ జస్ట్ ఫార్ హిమ్, బికాస్ హీస్ గోయింగ్ టు గో అప్. ఇక ఈ 11 మందిని ఆయన సెట్ చేయాలంతే. ఏంటి బాస్, ఇక మీరు నాతో ఉండడానికి డిసైడ్ అయిపోండి. అందులో లీడర్ని ముందు సెట్ చేయాలి. అర్థమవుతుందా? లీడర్ ఒప్పుకోవాలి అందరి ముందు. అందుకనే ప్రమాణాలు ఎక్కడ చేయిస్తారు? పబ్లిక్ ముందా, లేకపోతే పక్కన పిలిచేసి రూమ్లో ప్రమాణం చేయిస్తాడు చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైనా కానీ. బిఫోర్ నేను న్యాయంగా వాటెవర్, నాకు ఆ ప్రమాణాలు తెలియవు. యూ హ్యావ్ టు మేక్ అ కన్ఫెషన్ ఓపెన్లీ దట్ ఐ విల్ రూల్ విత్ ఆల్ సిన్సియారిటీ. దట్ ఈస్ లీడర్స్ క్వాలిటీ. లీడర్నే. వీటికంటే 3 మాటలు. మొదటిది ఒక పోలిక. కంపేర్ చేశాడు దేవుడు. కంపారిజన్, ఒక పోలిక. ఏంటో తెలుసా? బాబు, నీకు ఫిషింగ్ బిజినెస్ కావాలా, నేను కావాలా, తేల్చుకో. డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్? గాడ్ ఈస్ కంపేరింగ్ ఇట్. టుడే గాడ్ ఈస్ టెలింగ్, ఫర్ వాట్ ఎవర్ యూ వెంట్ బ్యాక్, పీటర్, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ దట్ అండ్ షో ఇట్ టు యూ. డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్? యువర్ ఓల్డ్ డీడ్స్, యువర్ ఓల్డ్ డిఫికల్టీ.
డూ యూ వాంట్ టు లవ్ మీ మోర్ దాన్ దీస్? వీటికంటే ఎక్కువ అంటే నీ చేపల కంటే, ఆ వల కంటే, ఆ బోటు కంటే, ఈ చేపల వ్యాపారము కంటే నీవు నన్ను ప్రేమించుచున్నావా? పోల్చి అడిగాడు. ఈరోజు దేవుడు మన జీవితాలను చూసి, అంటే మన ప్రాధాన్యత ఎక్కడుంది? ఇట్ ఇస్ అబౌట్ ప్రయారిటీ. మనం దేనికి ఎక్కువ ఆకర్షింపబడుతున్నాం? మనం ఎక్కువ సమయం దేనికోసం కేటాయిస్తున్నాం? మన ఎనర్జీ ఎక్కువ దేనికోసం వెళ్తుంది? దానిని బట్టి మనం దేనికి ఆకర్షింపబడుతున్నామో తెలుస్తుంది. అది ప్రభువా లేకపోతే వేరే ఇంకేమైనా. అంటే పేతురుకి ఏం చెప్తున్నాడంటే, బాబు ఏ చేపల కోసం అయితే నువ్వు వెళ్ళిపోయావో ఆ చేపలను ఒక 2-3 గంటలు నువ్వు బయట వదిలేసావు అనుకో ఎండ కింద, ఆ చేపలు ఏమవుతాయి? చస్తాయి. దాని తర్వాత కూర వండుకోవచ్చా? లేదు. దాని తర్వాత వాసన కొడతాయి. అంటే నన్ను నువ్వు వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏది సంపాదించుకున్నా అవి దే విల్ స్మెల్ ఇఫ్ యు గో బ్యాక్. దాని తర్వాత 3 సార్లు తను ఎవరో తెలియదని చెప్పాడు. నువ్వు ఆయనతో పాటు ఉన్నావు, ఆయనతో పాటు ఉంటే లేదు ఆయనకి నాకు సంబంధం లేదన్నావు కదా, అందుకని 3 సార్లు అడిగాడు. 3 సార్లు. అక్కడ కూడా తను ఒప్పుకుంది. మంట దగ్గర, ఇక్కడ మళ్ళీ మంట దగ్గర. హల్లెలూయా. సేమ్, బట్ దట్ ఫైర్ వాజ్ డిఫరెంట్, దిస్ ఫైర్ వాజ్ డిఫరెంట్. అది శత్రువులు పెట్టిన మంట, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు పెట్టింది. అండ్ ఫైర్, ట్రూ ఫైర్ signifies God the Holy Spirit. That means you need to testify honestly in the presence of the Holy Spirit. Honestly telling whether you love or like. 3 times యేసు ప్రభు వారు కరెక్ట్ చేశాడు. కరెక్షన్, సెకండ్ వర్డ్. కరెక్ట్ చేశాడు. ఏంటో తెలుసా? నాయనా, నేను అడుగుతుంది ఏంటి, నువ్వు ఇస్తున్న ఆన్సర్ ఏంటి? అంటే తెలుగులోను ఇంగ్లీష్లోను లవ్ అని ఉంది, ప్రేమ అని ఉంది. యేసు ప్రభు ఎన్నోసార్లు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోతున్నారు కాబట్టి. ఆయన అడిగింది, నువ్వు వీటికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు అంటే పేతురు ఇచ్చిన జవాబు మొదటిసారి, నువ్వంటే నాకు ఇష్టం. ప్రేమిస్తున్నానని చెప్పలా. ఎందుకంటే ఇప్పుడు అందరి ముందు నిలదీసి యథార్థంగా అడుగుతున్నారు. తన హృదయం నేను చెప్పుకోవాలి. ప్రేమకు ఇష్టపడడానికి చాలా తేడా ఉంది. ఉందా లేదా? సెకండ్ టైం, వీటికంటే ఎక్కువ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నువ్వంటే నాకు ఇష్టం అన్నాడంట. 3వసారి ఆయన ఏమడిగాడో తెలుసా? నేనంటే నీకు ఇష్టమా అని అడిగాడంట. దానికి జవాబు ఏమిచ్చాడు తెలుసా? ఎంత ఇష్టమో నీకే తెలుసు. 3వది, అప్పుడు కమిట్మెంట్ తీసుకున్నాడు. కమిట్మెంట్. ఎప్పుడైతే పేతురు, ప్రభువా నిజం చెప్పమంటారా, అసలు నువ్వంటే ఎంత ఇష్టమో కూడా నీకు తెలుసయ్యా, ప్రేమించడం చాలా దూరం. ఆనెస్ట్లీ లార్డ్, I only like you. Even how much I like, you know. Then Jesus said, Peter, from now on you are going to be with me. He said, yes. ఎంత ఆనెస్ట్గా ఉన్నావు నువ్వు, పద నా గొర్రెలను మేపుము. కమిట్మెంట్ అప్పుడు అడిగాడు. నా ప్రాబ్లం ఏంటంటే నేను ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతా. దేవుడు ఇదొకటి నేర్పించాడు, బాబు ముందు ఈ ఇష్యూస్ ముందు సెటిల్ చేసుకో, ముందు కంపారిజన్, తర్వాత కరెక్షన్, తర్వాత కమిట్మెంట్. మనకి ఏంటి ప్రాముఖ్యం? ఎల్లి గొర్రెలను మేపము అన్నాడు. ఇప్పుడు దాని తర్వాత మనం స్ట్రైట్ అపోస్తల కార్యంకి వెళ్తే బ్యూటిఫుల్. ఒక్క వచనం చూపిస్తాను, టైం అయిపోయింది కాబట్టి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13. 2వ అధ్యాయంలో ఏమైందో తెలుసా? 2వ అధ్యాయంలో పేతురు, మొదటి అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. 2వ అధ్యాయంలో పేతురు ధైర్యంగా, ఎందుకు 2వ అధ్యాయం కూడా చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ పదునకుడితో కూడా లేచి నిలిచి. చూసారా ఇంతకుముందు పేతురు ఎక్కడున్నాడండి? అయ్యో ఇట్లా చాలా చెప్పేసాం కదా. ఈ పేతురు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆ మంట కాస్తా ఉంటే వారితో పాటు కూర్చున్నాడు. ఎవరితో? శత్రువులతో పాటు కూర్చున్నాడు. వాళ్ళతో చలిమంట కాస్తా ఉన్నాడు. అక్కడ అడిగాడు, నువ్వు ఆయనతో పాటు ఉన్నావు, ఆయనతో పాటు. కానీ ఇప్పుడు శత్రువులతో పాటు కూర్చోటల్లా ప్రభు ఏర్పాటు చేసిన వారితో పాటు నిలబడ్డాడు. హల్లెలూయా. నౌ హీ ఈస్ విత్. That is resurrection power. That is being truly filled by the Holy Spirit. మీకు అర్థమవుతుందా? అప్పుడు వారితో పాటు నిలబడి గంభీరమైన ప్రసంగం ఇచ్చాడంటే, లాంగ్ మెసేజ్ మనం చూడని అవసరంలా. ఆ ప్రసంగపు ఫస్ట్ మెసేజ్ ద్వారా 3,000 మంది, అధ్యాయంలో 3,000 మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. బాప్తీసాలు ఇవ్వబడ్డాయి.
4:13 విత్ దట్ వీ క్లోజ్. 4:13 అపోస్తల కార్యం. దిస్ ఇస్ అమేజింగ్. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా, వావ్, సేమ్ వర్డ్ ఏంటి, వీరు యేసుతో కూడా అలాగే చనిపోయేంత వరకు ఆయనతో పాటు ఉన్నారు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి గణపరచండి. మీకు అర్థమైందా? ఇప్పుడు పేతురు చెప్పట్లా, ప్రజలు చెప్తున్నారు. ఏమని? వీరు యేసు. ఇంగ్లీష్లో ఉంది. దీస్ పీపుల్ వెన్ దే లుక్డ్ అట్ జాన్ అండ్ పీటర్, దే వర్ అస్టానిష్డ్ అండ్ అండర్స్టూడ్ దట్ దే వర్ అన్స్కూల్డ్ అండ్ ఆర్డినరీ పీపుల్. And they said, were these men not with Jesus? వీరు యేసుతో, యేసు కొరకు కాదు, వీరు యేసుతో పాటు ఉండిన వారు కాదా? అవును. మనము యేసుతో పాటు ఉండిన వారమైతే మన మాటలు, మన క్రియలు ఇతరులు చూసి ఆశ్చర్యపడి, ఇదండి. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ us to do today, going forward. Say that, Lord, we will be with you. We probably were for him. Some of us probably were for him. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యు ఆర్ ఫార్ జీసస్, దెర్ ఇస్ నో డౌట్. లేకపోతే గుడిలోకి రారు. ఫార్ ఉన్న వాళ్ళే లోపలికి వస్తారు, అగెన్స్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడో ఉంటారు. కానీ ఫార్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? విత్. ఆయన కొరకు ఉండటం మంచిదే, నేను కాదనట్లా, కానీ ఆయనతో ఉంటాను నేను. పునరుద్ధాన శక్తి. హీ మేడ్ మీ స్టాండ్ విత్ జీసస్ అండ్ హీ విల్ మేక్ మీ సిట్ విత్ జీసస్. వాక్యం ఉంది కదండి. ఆయనతో పాటు మనలను కూర్చుండబెట్టాడు. నార్త్ కొరియాలో, ఈ సాదృశ్యం చెప్పి ముగించేస్తాను. నార్త్ కొరియాలో నిజంగా జరిగిన సంఘటన, చాలా కాలం క్రితం. నార్త్ కొరియాలో కమ్యూనిజం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న సంఘం, ఒక 10-15 మంది కూడుకునేవారు అంతే. ఒకరోజు ఆ సంఘంలోకి సోల్జర్స్ వచ్చారు, సైనికులు వచ్చారు. వచ్చి వారికి పిచ్చి కోపం వచ్చింది. చట్టం యేసుప్రభుని ఆరాధించడానికి ఒప్పుకోదు. వారు యేసుప్రభు పటం కూడా పెట్టుకున్నారు. పటంలాగా కింద పడేసి ఆ పటం మీద ఉమ్మేసి కాలుతో నొక్కి ఇట్లా తొక్కి, ప్రతి ఒక్కరు ఉమ్మేయాలి, ఇలాగిలా తొక్కి వెళ్ళిపోతే మీ ప్రాణాలు మీకు దక్కుతాయి, చేయకపోతే మిమ్మల్ని చంపేస్తాం, వీ విల్ షూట్ యూ. ఒక్కొక్కరు వస్తున్నారు, ఉమ్మేసి వెళ్ళిపోతున్నారు. 4 చేశారు అలాగా. ఒక చిన్న పిల్ల ఉండింది, చిన్నపిల్ల. ఆ పిల్ల వచ్చి ఆ పటం తీసుకొని మోకరించి ఆ పటాన్ని పట్టుకుంది. షీ టుక్ ద ఫోటో తీసుకొని అదంతా తుడిసింది. షీ రబ్డ్ ఎవ్రీబడి స్పిట్ అండ్ ఆఫ్టర్ షీ క్లీన్డ్ ఎవ్రీథింగ్, she took and she kissed, and she was shot dead. But now Google and see which is the largest congregation in this world. It is in South Korea. 10 lakh people worship one service. Biggest church in this world God established in South Korea, where close to 10 lakh people worship over 12 services. వేరే వ్యూవర్స్ వేరే, అతిపెద్ద సంఘం ఆ ప్రాంతంలో. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆ ఫోటోకి ఏదో అయిందని కాదు, ఆ ఫోటో తుడిచి ముద్దు పెట్టడం కాదు అక్కడ ప్రాముఖ్యం. దట్ షోస్ ద లవ్ షీ హ్యాడ్ ఫర్ ద లార్డ్. మీకు అర్థమవుతుందా? ఆ చిన్న పిల్లకు ఆ ప్రభువు మీద ఎంత ప్రేమ ఉందో దానికి సాదృశ్యం. దట్ స్మాల్ గర్ల్ వాజ్ with, others were for Jesus. అది కష్టం వస్తే, ఇబ్బంది వస్తే ఫారో అగేన్స్ట్తో తేలిపోద్ది. కానీ ప్రతిఫలం ఏదున్నా విత్ అయితే వీఆర్ ఆల్వేస్ విత్. ప్రార్థన చేసుకుందాం దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి. పేతురు, వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? 3 సార్లు నేనెవరో తెలియదని చెప్పిన నువ్వు 3 సార్లు అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాను, యథార్థమైన జవాబు ఇవ్వు అన్నాడు.
అందరి ముందు పేతురు ఒప్పుకున్నాడు. ప్రభువా, నువ్వంటే ఏదో నాకు కొంచెం ఇష్టమయ్యా, అదెంతో కూడా నీకు తెలుసు అన్నాడు. నా గొర్రెలను మేపుము. అప్పుడు అప్పగించాడు పని. ఆ రోజు మొదలుకొని పేతురు నూతన వ్యక్తి. ఆయన కొరకు ఉన్నవాడు, ఆయనతో పాటు ఉండి ఆయన కోసమే చనిపోవడానికి, తలకిందులుగా సిలువ వేయబడ్డానికి తీర్మానం తీసుకొని వెళ్ళిపోయాడు. వేర్ ఆర్ సచ్ పీటర్స్ టుడే? ఇప్పటి వరకు మీ బ్రతుకు ఆయనకి ఇవ్వని వారు ఉంటే మీ బ్రతుకును ఆయనకి ఇస్తారా? పునరుద్ధాన శక్తిని రుచి చూస్తారా? పునరుద్ధాన శక్తిని రుచి చూసిన వారు ఆ శక్తితో నిలబడటం ఎందుకు అవ్వట్లేదు? ఇంతకుముందు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు, ఇప్పుడు ఆయన కొరకున్నారు, కానీ ఆయనతో ఉండడానికి నడవాలి మీరు. You were against, now you became for, but God is telling, please be with me and I'll be with you. ఆ ఒప్పందం తీసుకుంటే ప్రార్థన చేసుకోండి. ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థనలు కావాలంటే అట్టి వారు నిలబడవచ్చు. ఒప్పందం చేసుకున్న వారు కూడా నిలబడవచ్చు. ఆర్థిక సమస్యల కోసం, పరీక్షల కోసం, ఉద్యోగాల కోసం, కుటుంబ జీవితం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఏదైనా అవసరం ఉంటే మీకోసం వ్యక్తిగత ప్రార్థన, మీ పుట్టినరోజులు జరిగినా, మీ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగిన గత వారంలో ఈరోజు మీ పుట్టినరోజు, మీ యానివర్సరీ అయినా అట్టి వారు కూడా నిలబడవచ్చు. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మమ్మల్ని దర్శించిన రీతిని బట్టి వందనాలు నాయన. మరి తమ జీవితాల్లో ఎటువంటి అవసరతలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ చూచున్న దేవుడు మీరు, మీకు తెలుసయ్యా. వీరికి ఉన్న ఆ అక్కరను, వీరికి ఉన్న సమస్యను, వీరికి ఉన్న కొరతను, వీరికి ఉన్న ఇబ్బందిని, వారి ప్రార్థన మనవి, వారి విజ్ఞాపన, వారి విన్నపం మీ సన్నిధికి చేరబడి ఉంటుండగా మీ చిత్తాన్ని మీరు నెరవేరుస్తారని నమ్ముతున్నాం. నూతన జీవితాలు పొందిన వారిని బట్టి వందనాలు. వ్యక్తిగతంగా దాంపత్య జీవితంలో అటువంటి దీవెనకరపు దయాసముద్రపు కిరీటాలు మీరు వారికి దయచేసి ఆశీర్వదించండి. తమ బ్రతుకులను మీకు సమర్పించుకున్న వారు, పునర్సమర్పించుకున్న వారిని బట్టి వందనాలు. మీ ఆశీస్సులు వారికి కూడా ఇచ్చి మేమందరం నీతో నడవడానికి, నిత్యము మీతో పాటు ఉంటామని నాయన నిబద్ధత చేసుకోవడానికి మీ శక్తిని సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.